గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 4వది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే 4వ అత్యంత శక్తివంతమైన మిలిటరీగా ర్యాంకు చేయబడింది. దీనిలో అమెరికా మొదటి స్థానం, రష్యా 2వ స్థానం, చైనా 3వ స్థానంలో ఉన్నాయి. యుఎస్ఏ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంచర్ను ప్రకటించారు? స్టార్ గేట్. రిపబ్లిక్ డే వేడుకల్లో డ్యూటీ పాత్లో తొలిసారిగా కనిపించేటటువంటి ఆర్మీ బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ పేరు ఏమిటి? సంజయ్. 2025 సంవత్సరానికి గాను సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాన్ని ఏ సంస్థకు అందించారు? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇన్కాయస్. ఈ ఇన్కాయస్ హైదరాబాదుకు సంస్థాగత విభాగంలో 2025 గాను ప్రతిష్టాత్మకమైన సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం లభించింది. భారతదేశంలో విపత్తు నిర్వహణకు, ముఖ్యంగా సునామీ ముందస్తు హెచ్చరిక, తుఫాను అంచనా మరియు తీర ప్రాంత ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ ఇన్కాయస్ యొక్క ముఖ్యమైన సహకారానికి గాను ఈ అవార్డు లభించింది. ఇన్కాయస్ ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని కూడా నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దీనిని యునెస్కో కూడా గుర్తించింది. విపత్తు ప్రతిస్పందన సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఈ సంస్థ శరత్ మరియు సిన్ ఓపీఎస్ వంటి వినూత్న సాధనాలను కూడా అభివృద్ధి చేసింది. ఫిక్కీ ఫ్రేముల బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆయుష్మాన్ ఖురానా. 2025లో 76వ గణతంత్ర దినోత్సవ పరేడులో ప్రదర్శించబడుతున్నటువంటి ట్రై సర్వీసెస్ ట్యాబ్లు యొక్క థీమ్ ఏమిటి? సశక్త్ ఔర్ సురక్షిత్ భారత్. ఏ 4 గ్రహాలు ఇటీవల రాత్రి ఆకాశంలో ఒక అరుదైన ఆర్కును ఏర్పరిచాయి? దీనిని ప్లానెట్ పరేడ్ అని పిలుస్తారు. శుక్రుడు, శని, బృహస్పతి మరియు అంగారకుడు, వీనస్సు, శాటర్ను, జూపిటర్ మరియు మార్స్. గౌరవనీయమైన యుఎస్ ఆధారిత స్పోర్ట్స్ మ్యాగజైన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్ ద్వారా 2024లో ఉత్తమ జావెలిన్ థ్రోయర్గా ఎవరు ఎంపికయ్యారు? నీరజ్ చోప్రా. సంజయ్ యుద్ధభూమి నిఘా వ్యవస్థ ప్రధాన లక్ష్యం ఏమిటి? యుద్ధభూమి పారదర్శకతను పెంచడం మరియు నిర్ణయం తీసుకునే వ్యవస్థలకు సమాచారాన్ని అందించడం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో సంజయ్ యుద్ధభూమి నిఘా వ్యవస్థను ఫ్లాగ్అప్ చేశారు. ఈ సంజయ్ అనేది అన్ని గ్రౌండ్ మరియు ఎయిర్ యుద్ధభూమి సెన్సార్ల నుండి సమాచారాన్ని ఏకీకృతం చేసేటటువంటి ఒక ఆటోమేటెడ్ సిస్టమ్. యుద్ధభూమి పారదర్శకతను ఇది మెరుగుపరుస్తుంది. ఇటీవల కాశ్మీర్లో జియో ట్యాగింగ్ ద్వారా డిజిటల్ రక్షణ పొందినటువంటి చెట్టు పేరు ఏమిటి? చినార్ చెట్టు. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ జీఈపీ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ బ్యాంకు. ప్రపంచ బ్యాంకు యొక్క గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్టు ప్రకారం చైనా, ఇండియా మరియు బ్రెజిల్ 2000 నుండి 2025 మధ్య తమ ప్రపంచ ఆర్థిక వాటాను గణనీయంగా పెంచుకున్నాయి. భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నాయకత్వం వహిస్తుంది. భారతదేశ వృద్ధి రేటు ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 మధ్య 6.7% ఉంటుందని అంచనా వేయబడింది. వికాస్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ ఇంజిన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. మహేంద్రగిరిలోని ఒడిశాలో ఉంటుంది ఇది. ప్రొపల్షన్ కాంప్లెక్స్లో ఇస్రో తన వికాస్ లిక్విడ్ ఇంజిన్ను పునఃప్రారంభించడాన్ని విజయవంతంగా ప్రదర్శించింది. భవిష్యత్తులో అంతరిక్ష మిషన్ ఖర్చులను తగ్గించడానికి పునర్నియోగ
ప్రయోగ వాహన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఈ పరీక్ష ఒక ముఖ్యమైన దశ. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా వికాస్ ఇంజిన్ను ఇస్రో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ LPSC దీనిని రూపొందించింది. వికాస్ ఇంజన్ PSLV, GSLV మరియు GSLV MK3 ప్రయోగ వాహనాల పేలోడ్ సామర్థ్యాలను ఇది పెంచుతుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన పైరియస్ పోర్ట్ సిటీ ఏ దేశంలో ఉంది? గ్రీస్ దేశంలో. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఇండియా, మిడిల్ ఈస్టు, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అయినటువంటి IMECని హైలైట్ చేశారు. 2023 G20 సమావేశంలో ప్రకటించిన ఈ IMEC భారతదేశం, అరేబియా ద్వీపకల్పం, మధ్యధర మరియు ఐరోపా మధ్య వాణిజ్యాన్ని పెంచడమే దీని యొక్క లక్ష్యం. దీనిలో పాల్గొంటున్న దేశాలు భారతదేశం, యూరోపియన్ యూనియన్, USA, UAE, సౌదీ అరేబియా, ఫ్రాన్సు, జర్మనీ మరి ఇటలీలు ఉన్నాయి. ఇది 2 కారిడార్లను కలిగి ఉంటుంది. ఒకటొచ్చి తూర్పు, రెండవది ఉత్తరం. ఈ తూర్పున భారతదేశం నుండి అరేబియా గల్ఫ్ వరకు, ఉత్తరాన గల్ఫ్ నుండి యూరోప్ వరకు ఉంటున్నాయి. ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ నగరంలో లైవ్ స్టాక్ కాన్క్లేవ్ 2025ను నిర్వహించింది? షిల్లాంగ్, మేఘాలయ రాజధాని. ఈశాన్య భారతదేశం యొక్క పశుసంవర్ధక రంగంలో పెట్టుబడులను పెంచడానికి మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ జనవరి 23, 24 నుండి షిల్లాంగ్లో 2 రోజుల సమావేశాన్ని నిర్వహించింది. ఇండియాస్ డిజిటల్ ఎకానమీ అంచనా మరియు కొలత నివేదికను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎలక్ట్రానిక్స్ అండ్ IT మంత్రిత్వ శాఖ భారతదేశం యొక్క డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అంచనా మరియు కొలత పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ఆధారంగా భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 2022-23లో జాతీయ ఆదాయంలో 11.74% ఉండగా 2024-25 నాటికి 13.42% పెరుగుతుందని అంచనా వేయబడింది. ప్రపంచవ్యాప్తంగా 5G మరియు మొబైల్ సబ్స్క్రిప్షన్ల పరంగా భారతదేశం 2వ అతిపెద్ద మార్కెట్టు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 ఎక్కడ నిర్వహించబడింది? లడఖ్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్. కేంద్ర క్రీడా మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవీయ జనవరి 23న లడఖ్లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025ను ప్రారంభించారు. ఈ ఈవెంట్లో 19 జట్లుంటాయి. దీనిలో ఐస్ హాకీ మరియు స్కేటింగ్ పోటీలు కూడా ఉంటాయి. మన్నన్ కమ్యూనిటీ ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంటుంది? కేరళలో. కేరళలోని మన్నన్ వర్గానికి చెందిన గిరిజన రాజు అయినటువంటి రామన్ రాజమన్నన్ ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొంటారు. మన్నన్ కమ్యూనిటీ కేరళలో ఒక షెడ్యూల్ తెగ మరియు దక్షిణ భారతదేశంలో రాజ్యాధికారం కలిగినటువంటి ఏకైక గిరిజన రాజవంశం. వారి భాష స్క్రిప్ట్ లేని తమిళ మాండలికం. బలమైన తమిళ సాంస్కృతిక సంబంధాలను ఇది ప్రతిబింబిస్తుంది. హిందీ మతాన్ని ఎక్కువగా ఆచరిస్తారు. వీళ్ళ యొక్క ప్రధాన వృత్తులు వచ్చి వ్యవసాయం మరియు పండుగలలో కలవొట్టు, మీనుట్టు మరియు ముత్తియమ్మన్ ఉంటాయి. మన్నం కూతు అనేది ఆరాధన, పంట మరియు వివాహాల సమయంలో ప్రదర్శించబడేటటువంటి వారి ప్రత్యేకమైనటువంటి ఆచార కళారూపం. ఇటీవల వార్తల్లో కనిపించిన ధనౌరి చిత్తడి నేల ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. ధనౌరి వెట్లాండ్ ఉత్తరప్రదేశ్లోని గౌతమ బుద్ధ నగర్లోని ఈ ధనౌరి గ్రామంలో ఉంది. ఈ చిత్తడి నేలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రపక్షి అయినటువంటి సారస్ క్రేన్లు కూడా ఉన్నాయి. 5000 సంవత్సరాల తర్వాత ఇటీవల ఏ దేశంలో మచ్చల హైనా నమోదు చేయబడింది? ఈజిప్ట్ దేశంలో. ఈజిప్ట్ పరిశోధకులు 5000 సంవత్సరాల తర్వాత దక్షిణ ఈజిప్ట్లో లాఫింగ్ హైనా అని పిలువబడేటటువంటి మచ్చల హైనాను కనుగొన్నారు. ఇది IUCN చే
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ చే తక్కువ ఆందోళనగా వర్గీకరించబడింది, అనగా లీస్ట్ కన్సర్న్ అంటారు ఇంగ్లీష్లో. ఇటీవల వార్తల్లో కనిపించిన డికిలిడి తుఫానును చూసినటువంటి మయోట్ భూభాగం ఏ సముద్రం ఉంది? హిందూ మహాసముద్రంలో. ట్రాపికల్ సైక్లోన్ డికిలిడి జనవరి 2025లో మయోటోను తాకింది. ఈ మయోటో మొజాంబిక్ ఛానల్లోని ఫ్రెంచ్ భూభాగం. ఇది హిందూ మహాసముద్రంలోని కొమరోస్ ద్వీప సమూహంలో ఇదొక భాగం. ఇటీవల వార్తలో కనిపించిన ఎం జన్మన్ పథకం ఏ వర్గం వ్యక్తులతో ముడిపడి ఉంది? ప్రత్యేక బలహీన గిరిజన సమూహం, పీవీటీజీ అంటాం. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్.